మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు. ప్రజలారా ఒకసారి వినండి. కేసీఆర్ గారు చేసిన అవినీతి పైన ఈ ప్రభుత్వం అయితే ఉక్కుపాదం మోయాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అనుకున్నది. మరి వచ్చి ఉక్కుపాదం మోపినట్టుకి కేసీఆర్ని అరెస్ట్ చేయాలి, కేసీఆర్ పైన కేసు వేయాలి, వారిపైన మా కుటుంబాలన్నీ కొట్టుకోబోయాలని ఒక సామాన్యుడైతే వాయిస్ ఇవ్వడం జరిగింది. దాని గురించి ఒకసారి పూర్తి స్థాయిలో వినడానికి ప్రయత్నిద్దాము. కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల పంట నష్టం జరిగిందంటూ రోధిస్తున్న మహిళను ఓదార్స్తున్న ఎమ్మెల్యే వివేక్. కేసీఆర్ను అరెస్ట్ చేయాలి, కాంట్రాక్టర్లకు 1,00,000 కోట్లు దాచిపెట్టిండు వివేక్ వెంకటస్వామి. నాపై బల్కా సుమన్ ఒక్క ఫిర్యాదు చేస్తే ఈడీ రైట్స్ జరిగినాయి. కేసీఆర్పై ఎన్ని ఫిర్యాదులు చేసినా ఈడీ రైట్స్ ఎందుకు జరుగుతలేదని ప్రశ్న. అన్నారం బ్యారేజ్ వద్ద కరకట్ట నిర్మాణంపై ఇంజనీర్లతో సమీక్ష. బ్యాక్ వాటర్తో నష్టపోతున్నామని కన్నీళ్లు పెట్టుకున్న రైతులు కరకట్ట నిర్మించి ఆదుకుంటామని వివేక్ భరోసా. మిత్రులారా, నేను ఒక 1 మంత్ కింద అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ సైడ్ పోయినప్పుడు అయితే అక్కడ ఉన్న తదితర ప్రాజెక్ట్ నగరే కావచ్చు, అక్కడ దగ్గర ఉన్న మేడారం వాళ్ళే కావచ్చు, ఇక ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్న కింద గ్రామాల దగ్గరనైతే సందర్శించడం జరిగింది. మరి అక్కడికి వెళ్ళి వారి సమస్యలను పట్టించుకుంటే మాత్రము ఆ కరకట్ట కట్టకపోవడం వల్ల ఆ నీళ్ళంతా పొంగి పొరలి వచ్చి ఇళ్ళన్నీ కొట్టుకుపోయి చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని ఒక సామాన్యురాలైతే ఇప్పుడు ఏ విధంగా ఎమ్మెల్యే వివేక్ కి ఆమె వాయిస్ ఇవ్వడం జరిగిందో సేమ్ అదే విధంగానే తన గోడును నాతో వినిపించుకోవడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ మన సీతక్క ఉన్నప్పటికీ ఆమె ప్రతిపక్షంలో ఉందని మన కేసీఆర్ గారు అయితే ఆమెకి ₹1 ఫండ్ ఇవ్వలేని పరిస్థితి. మరి అక్కడ గిరిజనులన్నీ అల్లాడిపోతా అంటే ఈ కేసీఆర్ గవర్నమెంట్కి కాన రాలేదా? ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కాన రాలేదా? కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న పొలాలే కావచ్చు, చుట్టుపక్కల గ్రామాలే కావచ్చు, వరద తరలి వస్తూ ఉంటే ఆ నీటి ద్వారా కొట్టుకుపోయిన వందలాది ప్రాణాలు ఉన్నాయి. ఆ ప్రాణాలు కాస్త ఆ నీటిలోనే కలిసిపోవడం జరిగింది. మరి మా ప్రభుత్వానికి ప్రజలందరూ కష్టపడుతున్నారని వారికి కరకట్ట కట్టే ప్లాన్ అయితే వేసుకోవడం లేదు. మరి తాపకోసారి హెలికాప్టర్లు వేసుకుని అక్కడ దిగడము, ఆడ సందర్శించడము, పరిస్థితి అంతా బాగానే ఉంది, ఆదుకుంటామని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మరి ఇన్ని అవినీతికి పాల్పడ్డప్పటికీ మరి బల్కా సుమన్ నా పైన ఎమ్మెల్యే వివేక్ పైన ఈడీ రైట్స్ జరిగింది. మరి కేసీఆర్ పైన ఎందుకు ఈడీ రైట్స్ జరగడం లేదు? ఈడీ రైట్స్ పెట్టినా కూడా ఎందుకు జరగడం లేదు? కాబట్టి కేసీఆర్ని అరెస్ట్ చేయాలి, కేసీఆర్ని అరెస్ట్ చేస్తేనే మా యొక్క సమస్యలు తీరుతాయని మన కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న సామాన్య ప్రజల యొక్క గోడునైతే వివేక్ గారికి అయితే విన్నపించుకున్నారు. కేసీఆర్ అరెస్ట్ అయితేనే మా యొక్క కోపం చల్లారుతుందని, ఇక ఆయన పైన ఈడీ రైడ్ జరిగేలా చేస్తామని, కేసీఆర్ని బొక్కలో పెడతామని, కేసీఆర్ని వదిలేదే లేదని మన కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన వివేక్ గారు అయితే తెలుపుకోవడం జరిగింది. అంతేనే కదా, మరి బీఆర్ఎస్ ప్రభుత్వము నిజంగా చెప్పాలి అంటే వారి నాయకులను మాత్రమే సపోర్ట్ చేసుకున్నారండి. ఇది వాస్తవము. బీఆర్ఎస్ నాయకులు వారి పార్టీకి మాత్రమే సపోర్ట్ చేసుకున్నారు. మరి ప్రజలను ఎందుకు ఆదుకోవడం లేదు? అక్కడ ప్రతిపక్షం వాళ్ళు గెలిచినప్పటికీ ప్రజలేం తప్పు చేశారు? ప్రజలకు ఆయకట్టలు కట్టించో వారి కుటుంబాలకు నీళ్లు రాకుండా ఉంచాలో ఇదొకటి చేయాలి కదా. మరి ఇది చేయకుండా కేసీఆర్ గారు చేసిన అతి పెద్ద మిస్టేక్ అయితే ఇదే.